నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా ఇది హబ్సిగూడలో హ్మ్. ఒక ఫ్యామిలీ మొత్తం హ్మ్. చనిపోయింది. ఫస్ట్ హ్మ్. వాళ్ళ పాపకి, బాబుకి పాయిజన్ ఇచ్చిర్రు, అయ్యో! చంపేసిర్రు. అరెరే! తర్వాత మళ్ళా వీళ్ళిద్దరు ఆ! ఊరేసుకున్నారు. చాలా దారుణంగా ఉంది అసలు ఇన్సిడెన్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా! వాళ్ళు చేస్తే చచ్చారు. పిల్లల్ని ఎందుకు చంపారు? అదే అర్థం అవ్వట్లేదు అసలు. వాళ్ళకసలు మనసెలా వచ్చింది? ఏమిటి కారణం? ఆర్థిక పరిస్థితులని చేసి చెప్తున్నారు. అరెరెరెరే! ఏవండీ ఇలాగా పిల్లల్ని చంపి, వాళ్ళని వాళ్ళు చంపుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదు. భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు. భగవంతుడికే జీవుల్ని జీవ పుట్టించిన జీవుల్ని తిరిగి తి- తీసుకువెళ్ళే హక్కు అవును, ఉంటుంది. మానవులకి ఎవరిని చంపే హక్కు గాని, వాళ్ళని వాళ్ళు చంపుకునే చంపుకునే హక్కు హక్కు కానీ గాని లేదు. లేదు. ఇట్ విల్ కమ్స్ అండర్ ది క్రైమ్. ఓకే. అది నేరము కిందికి వస్తుంది. మన చట్టాలు, న్యాయశాస్త్రము మనకు బోధిస్తున్నటువంటి అంశము. ఆ, ఆత్మసాక్షిగా అంటారు. అంటే ఇన్నర్ సోల్. ఉమ్, ఇన్నర్ సోల్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ టు కిల్ ఎనీబడి ఆర్ కిల్ దెమ్ సెల్ఫ్ కదా. అవును, మరి జీవితంలో వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని జీవనాన్ని ముందుకు కొనసాగించాలి. ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, లేదా అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి, లేదా మరో రకమైన ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఎదురయ్యాయి అనుకుందాము. ఉమ్, అయినప్పటికీ కూడా ఈ హత్య చేయడము, వాళ్ళని వాళ్ళు ఓ, చంపుకోవాలి అనే థాట్ రావడము ఎంత మాత్రము క్షమించరానటువంటి నేరము. ఎవరైనా సరే, ఎవరికైనా సరే బతికి సాధించాలండి. అవును, ఏముంది, ఈ లోకం చాలా విశాలమైన ప్రపంచంలో పుట్టాం మనం. అవును, ఇంత విశాలమైన ప్రపంచంలో, అంతకంటే విశాలమైన మన భారతదేశంలో మనుషులు బతకడానికి ఎన్నో కూలి పని చేసుకు బతకచ్చు. అవును, ఆఖరికి భిక్షాటన చేసుకునైనా బతకచ్చు అవును, కదా. అవును, అలా పిల్లల్ని చంపవలసిన అవసరం లేదు, వాళ్ళు చావవలసిన అవసరము అవసరం లేదు. ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. అవును, ఎంతమంది అప్పులు చేసి ఐపీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కోర్టుల చుట్టూ అప్పుల సమస్యల వల్ల కోర్టు కేసులు అయితే జైలుకు పోతున్న వాళ్ళు అవును, ఉన్నారు. జైలుకి వెళ్ళండి. అప్పు అనే తప్పు చేస్తే జైలుకి వెళ్ళండి. అక్కడ మీకు చేతనైన పనులు చేస్తూ జీవనాన్ని గడపండి. ఆ పిల్లల్ని గవర్నమెంట్ చక్కగా అవును. ఎక్కడో ఒక చోట చదివిస్తుంది. వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళని అన్యాయంగా చంపేశారు మీరు. మళ్ళీ చాలా వాళ్ళు మంచి తప్పు. ఎడ్యుకేటెడ్ అమ్మా, ఆ, లెక్చరర్. చూడండి. మరి ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలాగా అన్ఎడ్యుకేటెడ్ పనులు చేయడము, ఇప్పుడు మూర్ఖత్వము, అజ్ఞానము, అజ్ఞాన అంధకారంలో, అజ్ఞాన తిమిరంలో కూరుకుపోయిన వాళ్ళు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారు. అంతేగాని చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. కానీ చేశారు. అవును, అలా చాలామంది ఏదో ఒక మారుమూల ఇటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి, రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళని వాళ్ళు అంతం చేసుకునేవాళ్ళు, అవును, లేదా డబ్బు కోసము వేరే వాళ్ళని. వేరే వాళ్ళని హింసించేవాళ్ళు. వాళ్ళ గురించి మనం రోజు ఈ నేరాలు ఘోరాల్లో వింటున్నాము, అవును, చర్చిస్తున్నాము కూడా. అవును, అది తప్పండి. ఇటువంటి తప్పులకి తెగబడకండి. దయచేసి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి, మన కుటుంబానికి, మన జీవితానికి మనము ఏమి చేస్తే సవ్యంగా బ్రతకగలము అనే ఆలోచన చెయ్యండి. అవును, ఒకటికి 10 సార్లు ఏదైనా పని చేసే ముందు ఆలోచించండి. అవును, మీకు మంచి ఆలోచనలు రాకపోతే ఎవరి సలహా అయినా తీసుకోండి. అవును, అప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తారు, అయ్యా ఈ పని చేసుకు బతకచ్చయ్యా, ఈ రకంగా నువ్వు మెల్లమెల్లగా అప్పు తీర్చుకోవచ్చయ్యా, అవును, వాళ్ళ కాళ్ళు పట్టుకు బతిమలాడి టైం తీసుకో అయ్యా. టైం ఇవ్వరు అంటారా? ఏదైనా శిక్ష వేస్తే కోర్టులకు వెళ్ళండి, జైలుకి వెళ్ళండి. ఆ, అంతేగాని ప్రాణం తీసుకోవడము, ప్రాణాలు తీయడము ఇటువంటి సమస్యకి పరిష్కారము కాదు అని సలహా ఇస్తారు కదా. అవును, ఇటువంటి వాళ్ళందరినీ భగవంతుడు క్షమించడండి. ఇది మానవులు కూడా హర్షించే పని కాదు. ఇది చాలా తొందరపాటు చర్యగా మనం చెప్పుకోవాలి.
దయచేసి ఎవ్వరూ ఇక మీదట ఇటువంటి పనులు చేయకండి. మీకేవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే చక్కగా మీరు చేయగలిగిన కాయకష్టం చేసుకొని బతకండి. మీ కొంచెం స్థాయికి మించిన అప్పు పనులు చే- చేయడం కోసము అప్పుల పాలు అవ్వకండి. అవును అప్పులు చేయకండి. చేతగాని వ్యాపారాలు, చేతగాని వ్యవహారాల్లో లేదా లాటరీల్లో, అవును జూదాల్లో అవును డబ్బులు పెట్టి వేలకు వేలు, లక్షలు లక్షలు డబ్బులు అప్పులు వస్తాయని ఆశ తెచ్చేసి వస్తుందని ఆ! ఆశతోని రూపాయి పెట్టి ₹1,00,000 అవును నొక్కాలి అని ఎందుకండి అంత దురాశ? కష్టపడి గంజినీళ్ళు తాగండి. ఎంతమంది ఆటోలు నడుపుకోవట్లా, రిక్షాలు నడపట్లా, కూలి పని చేయట్లా. అంతెందుకమ్మా వాళ్ళందరూ మొన్న కింగుల్లాగా బతుకుతున్నారు. మొన్న చూసానమ్మా వీడియో. ఉమ్, ఒకటే ఈ హ్యాండ్ లేదు, ఉమ్, ఒకటే హ్యాండ్ ఉండి డ్రైవింగ్ చేస్తుండు. ఉమ్. ఇక్కడ వరకు చేయంటే దీంతో గేర్ వేసుకుంటూ డ్రైవింగ్ చేస్తుండు, బస్సు డ్రైవింగ్. చూడండి, భగవత్ సృష్టిలో అంగవైకల్యం దురదృష్టవశాత్తు ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ బతుకుని వాళ్ళు బతుకుతున్నారు. అవును వాళ్ళని చూసైనా ఇన్స్పైర్ అవ్వలేరా? భగవంతుడు ఇచ్చిన కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ సవ్యంగా పనిచేస్తున్నప్పుడు పని చేసుకు బతకండి. మూటలు మోసి బతకండి. అవును. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను కూలి పని చేయండి. అనేక పనులు ఉంటాయండి. అవును రోడ్ల మీద బండి పెట్టుకొని చక్కగా టిఫిన్లు అవి ఇవి తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అవును. టీ బడ్డీలు పెడుతూ ఉంటారు. ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. బ్రతకాలంటే ఎన్నో దారులు జీవితాన్ని కనిపిస్తాయి. మీకు మీరుగా ముగించుకునే హక్కు ఎవరికీ లేదు. అవును అందుకని మీ తాహతకు మించిన ఖర్చులు చేయకండి. ఉన్నంతలో సంతృప్తిగా బతకడానికి అలవాటు పడండి. ఉన్నదాంతో ఎవరైతే తృప్తిగా జీవనం గడపగలుగుతారో వాళ్ళకి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చే ఆస్కారమే ఉండదు. ఆ, అలా జీవించాలి కానీ జీవితాన్ని ముగించుకోవాలి అనుకోవడము సరైన నిర్ణయం కాదు. ఇక మీదట ఎవ్వరూ కూడా ఈ విషయం వీరి మృత్యువు గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అటువంటి నేరానికి దయచేసి పాల్పడకండి.